ఓట్లు చోరీతోనే తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారని అనుమానాలు కలుగుతున్నాయన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై సెటర్లేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తికి ఓట్లు చోరీ గురించి ఏం తెలుస్తుందని క్వశ్చన్ చేశారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని, అసెంబ్లీని రద్దు చేసి దొంగ ఓట్లు తీయించి ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు బండి సంజయ్. గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారన్నా వార్డు మెంబర్ గెలిచడో తెలుస్తుంది. ఒక్కసారన్నా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటుంది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నా. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నా అంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయాలి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయాలి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా